2026 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గింపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వేతన జీవులకు నిరాశ ఎదురైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్తగా పన్ను మినహాయింపులపై ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. కానీ విధానపరమైన అంశాల్లో మాత్రం కాస్త ఊరట దక్కింది. ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫైలింగ్‌కు జూలై 31 వరకు గడువు విధించారు. నాన్ ఆడిట్ బిజినెస్లు, ట్రస్టుల ఫైలింగ్‌కు ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చారు. ఇక రివైజ్డ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 నుంచి మార్చి 31కి పొడిగించారు. 2025లో తీసుకొచ్చిన ఆదాయపు పన్ను చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి వాస్తవ రూపంలోకి వెళ్తుందని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ప్రత్యక్ష పన్నుల కోడ్‌ను కూడా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఆదాయపు పన్ను రూల్స్‌ను మరింత సులభతరం చేసినట్లు చెప్పారు. త్వరలోనే దీన్ని నోటిఫై చేస్తామని తెలిపారు. పన్ను చెల్లింపుదారులు కొత్త చట్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళని సమయం ఇస్తామన్నారు. ఇక కొత్త, పాత పన్ను విధానాల్లోని స్లాబుల్లో ఎలాంటి మార్పులు ఉండవని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఫ్యూచర్స్పై ఈ పన్నును 0.02 నుంచి 0.05% పెంచింది. ఆప్షన్స్ ప్రీమియంపై 0.15% పెంచింది. ఇక షేర్ల బైబ్యాక్లను క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణించి ట్యాక్స్ విధిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. స్టూడెంట్స్, టెక్ ప్రొఫెషనల్స్, రీలోకేటెడ్ ఎన్ఆర్ఐల వంటి చిన్న పన్నుల చెల్లింపుదారుల కోసం 6 నెలల పాటు ఫారిన్ అసెట్స్ డిస్క్లోజర్ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్ఆర్ఐల ఆస్తుల విక్రయంపై టీడీఎస్ కోసం రూల్స్‌ను తీసుకొచ్చారు. స్థిర ఆస్తి విక్రయాలపై స్థానిక కొనుగోలుదారుల నుంచి టీడీఎస్‌ను వసూలు చేస్తారు. అలాగే విదేశీ టూర్ ప్యాకేజీలపై టీడీఎస్‌ను 5%, 20% నుంచి 2%కి కుదించారు. మోటార్ యాక్సిడెంట్లలో వచ్చే క్లెయిమ్లపై కూడా ఆదాయపు పన్నును ఎత్తివేశారు.